హాయ్ హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో పన్నీర్తో ఒక మంచి బిర్యానీ చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. వెజ్ లవర్స్కి పర్ఫెక్ట్ బిర్యానీ ఇది. లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. ఫస్ట్ గ్యాస్ పైన కడాయి ఉంచి కడాయిలో కొద్దిగా బటర్ వేసి బటర్ మెల్ట్ అయ్యాక ఇలా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపి కొంచెం పసుపు వేసి బాగా కలుపుతూ గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేలా వేయించి పక్కకు తీసుకోండి. ఇప్పుడు ప్యాన్ లో కొంచెం బటర్ వేసి మసాలా దినుసులు వేసి వేయించి కట్ చేసుకున్న ఆనియన్, కట్ చేసుకున్న టమాటా వేసి కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా కలిపి కొంచెం క్యాషు ఉంటే యాడ్ చేసి బాగా వేయించుకొని బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకొని చల్లారాక మిక్సీ పట్టి పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఇంకొంచెం బటర్ వేసి జీలకర్ర కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇలా కట్ చేసుకున్న ఆనియన్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి ఇలా కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ని వేసుకోండి. ఇదంతా కొద్దిగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న పేస్ట్ ని వేసి కలుపుకొని కొద్దిగా ధనియాల పొడి, రుచికి సరిపడా కారం వేసి బాగా కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసి కలుపుకోండి. ఇది వేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న పన్నీర్ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు రైస్ కోసం బాస్మతి రైస్ ని తీసుకొని బాగా కడిగి వాటర్ పోసుకొని సాల్ట్, జీలకర్ర, మిరియాలు, పుదీనా వేసి 2 బిర్యానీ ఆకులు వేసి బాగా ఉడికించుకోండి. ఇలా రైస్ 80% ఉడికిన తర్వాత వడకట్టి మనం చేసుకున్న పన్నీర్ బటర్ మసాలా పైన వేసి కొంచెం కొత్తిమీర చల్లి మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్ లో ఉంచుకోండి. అంతే, అదిరిపోయే రుచితో పన్నీర్ బటర్ మసాలా బిర్యానీ ఇక్కడ రెడీ అయింది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.